చదవబడిన వాక్యమును మాకు బోధించండి. ఏమి నేర్చుకోవాలని నీ చిత్తమైనదో మాకు నేర్పించండి. దుష్టుని సకల తంత్రముల నుంచి కాపాడండి. వాతావరణం నాయన నీ పిల్లలైన మాకు అనుకూలపరిచి సహాయం చేయమని నీ కరుణా హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన క్రీస్తు ప్రభు మహిమ గల నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ అధ్యాయంలో మొదట్లోనే చూసాం మనం. దేవునికి ఇస్తామని చెప్పి ఒప్పుకొని దేవునికి ఇవ్వకుండా కొంత దాచుకొని కొంత ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారిద్దరు ఏమయ్యారో మనం చూసాం. ఇద్దరు భార్యాభర్తలు. కాబట్టి మన నోటి నుండి వచ్చిన మాట మీద మనం నిలబడాలి. అది దేవుని పిల్లల లక్షణం. అది ఎట్లయినా కానీ మన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట మీద మనం నిలబడాలి. లోకస్తుల్లాగా మనం ఆ మాట అనాలే అని అనకూడదు. అట్లాంటి మనకి వాళ్ళకి తేడా ఏముంది? కాబట్టి మనకేం పేరు పెట్టుకున్నాడో తెలుసా? సత్యవంతుని పిల్లలు. ఏ పిల్లలు? సత్యవంతుని పిల్లలు మనం. కాబట్టి మన దేవుడు సత్యవంతుడు కనుక ఆయన పిల్లలు మనం. కాబట్టి మనము మాట అంటే మాట, అవునంటే అవును, కాదంటే కాదు, అట్లా ఉండాలి. కానీ మాట తప్పకూడదు. మాట తప్పేవాళ్ళు విశ్వాసులు కాదు. మాట తప్పేవాళ్ళు దేవుని పిల్లలు కాదు. బైబిల్ చేతిలో లేని వాళ్ళు భక్తులే కాదు కదా. అది ఘనత మనకి. 149వ కీర్తనలో ఏం చదివాం మనం? బైబిల్ చేతిలో ఉంటే అది ఘనత భక్తులకు ఉన్నాడు. కాబట్టి అది మన చేతిలోనే ఉండాలి. ఇప్పుడు ఎక్కడికి పోయినా బైబిల్ మన చేతిలో ఉండాలి. లాస్ట్ విశేషం ఏంటి తెలుసా? హాస్పిటల్కి కూడా తీసుకెళ్తాను నేను. చిన్న పుస్తకం, కానీ తెలుసు. కొత్త నిబంధన పుస్తకం కంపల్సరీకి ఇది ఇంట్లో పెట్టుకుంటా. ఆసుపత్రికి కూడా బయట వాక్యాలు కార్డులు తీసుకుంటా. నర్సులకి ఇస్తా, కంపౌండర్లకి ఇస్తాను, డాక్టర్ గారికి ఇస్తాను. మనం వీలైనంత వరకు మనం చేయాలయ్యా. మనం జీవించిన కాలంలో దేవుని పని అంతవరకు చేశాం. సంఘానికి సంబంధించిన పని ఎంతవరకు చేశామని దేవుడు లెక్క చేస్తాడు. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పాటుపడాలి. సరే, ప్రజల మధ్య అనేక సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఈ మాట జాగ్రత్తగా గమనించాలి. ఆ దినాల్లో అపోస్తలుల చేత చేయబడ్డాయి దేవుని కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు. అపోస్తలుల చేత మొదటి అధ్యాయంలో నుండి రెండవ అధ్యాయంలో వస్తే మనం లేక రెండవ అధ్యాయంలో చూడు 43 వచ్చిన 43. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. అది అపోస్తలుల ద్వారా, అపోస్తలుల చేత జరిగినాయి ఆ దినాల్లో. అయితే విశేషం ఏంటంటే వారందరూ ఏక మనస్కులై ఉన్నారు. ఒకటే మనస్సు, ఒకే మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. ఏక మనస్సు కలుగు చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తున్న దినాలై ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి.
యేసు ప్రభు ఎక్కడైతే ఉండి ఆయన సేవ చేశాడో అదే స్థలం. యేసు ప్రభు ఎక్కడుండి సేవ చేశాడో అదే స్థలాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. చూడండి, ఒక మాట చదువుకున్నాను. యోహాను సువార్త 10:23. యోహాను సువార్త 10:23. అది శీతాకాలము. అది యోహాను సువార్త 10:23. చదువు. అప్పుడు యేసు దేవాలయములో సలోమోను మంటపమున తిరుగుచుండగా. అది కాబట్టి యేసు ప్రభు ఎక్కడెక్కడ తిరిగాడో అపోస్తులు కూడా అక్కడక్కడ తిరిగాడు. గమనించాలి ఈ మాట. కాబట్టి ప్రభువుతో ఉన్న స్థలాలు, ప్రభువును వెంబడించిన స్థలాలు వాళ్ళు ఎన్నుకున్నారు. ఏకమనస్కులే సొలొమోను మండపములో ఉండేవి. కడమ వారిలో ఎవడనూ వారితో కలుసుకుంటకు తెగింపలేదు. ఎందుకని? కడమ వారంటే ఇంకా నమ్ముకొనవలసిన వాళ్ళు నమ్ముకోకుండా ఆగిపోయారట. కడమవారు అంటే ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే నమ్ముకొని కుటుంబాలతో బయట ఉన్నవాళ్ళు, నమ్ముకొని కుటుంబాలతో బయట ఉన్నవాళ్ళు వాళ్ళతో కలవటానికి భయపడ్డారు. ఎందుకు? అమ్మో, మాట తప్పితే అంతే కదా, మాట తప్పినందువల్ల ఏమైంది? చనిపోయారు. అందుకని భయపడ్డాడు. తెగింపలేదు. కానీ ప్రజలు వారిని కనపరుచుతుంటారు. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. విశ్వాసులు ఎవరి పక్షాన ఉన్నట్టు? ప్రభు పక్షాన. అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో 2 పక్షాలు ఉన్నాయి, 2 తెగలు, 2 పక్షాలు ఉన్నాయి. ఒకటి సైతాను పక్షం, 2 ప్రభు పక్షం. కాబట్టి ఉంటే సైతాను పక్షాలు ఉన్నారు, లేదా యేసు ప్రభు నమ్ముకుంటే ప్రభు పక్షాలు ఉంటాం. ఈ 2 గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు నమ్ముకున్నావు కదా, నువ్వు ప్రభు పక్షాలు ఉన్నట్లు లెక్క. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోకి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచేది. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థత నుండి. ఎవరెవరండి? రోగులు, అపవిత్రాత్మల చేత పీడింపబడ్డవాళ్ళు స్వస్థపడ్డారు. పేతురు నీడబడితే స్వస్థత వచ్చింది. పేతురు నీడబడితే అంటే పేతురు కాదు, అక్కడ ఉంది. పేతురులో ఉన్న పరిశుద్ధాత్మని యొక్క నీడబడితే స్వస్థత వచ్చింది. పేతురులో ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన నీడబడినందువల్ల వాళ్ళు స్వస్థత పొందారు. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకాయలు తెగవారు లేచి. ఈ సద్దూకాయలు తెగవారు ఎందుకు ప్రత్యేకంగా ఇలా గురించి రాస్తున్నారంటే, వీళ్ళు ఆత్మ లేదు, చచ్చినోడు చచ్చినట్టే పునరుద్ధానం అని వాళ్ళు దూతలు లేరు, ఏమి లేరు అంటారు. అది ఒక తెగ. మతంలో ఇశ్రాయేలీల లేక యూదా మతంలో అది ఒక తెగ. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, ఇట్లా తెగలుగా ఉన్నారు యూదుల్లో. వీళ్ళతో కలిసింది ఎవరంటే ప్రధాన యాజకుడితో సద్దూకయ్యులు తెగవారు. మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణము చెరసాలలో ఉంచారు. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవనంలో కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అన్నాను. దేవుడు ప్రత్యక్షంగా తన దూతనే పంపించాడు. దూతను పంపించి వాళ్ళు తాళాలేసి బందోబస్తు చేశారు. అక్కడ చూడండి, అక్కడ మాట 23వ వచనం చదువమ్మా. చెరసాల బహు భద్రముగా మూసియుటయు. చెరసాల భద్రంగా ఉంది. కావలి వారు తలుపుల వద్ద నిలబడ్డారు.
తలుపులు తీస్తే లోపల ఎవరు లేరంటాం. అంటే అంత భద్రం చేశారు. బందీ గృహమును బహుభద్రముగా పోసి ఉంచుటాయి, కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉన్నారట. అంత కావలిలో ఉంటే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీశాడు. నిలబడ్డ వాళ్ళు నిలబట్టే ఉన్నారు, తలుపులు తెరుచుకున్నాయి. పేతురు పోయింది కానీ యోహాను పోయింది కానీ ఎవరికి తెలియదు. ఎలాగా మన 12వ అధ్యాయంలో కూడా ఇదే సంఘటన క్లియర్గా వస్తుంది. అక్కడ ఇక్కడంటే ప్రభు దూత రాత్రి వేళ వచ్చి తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చాడని చెప్తున్నారు, కానీ అక్కడ చాలా క్లియర్గా ఉంది. చెరసాల తలుపులు వెలుగు తీసుకొని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడండి, ఈ జీవమును కూర్చున్న మాటలు నీవు ప్రజలతో చెప్పుడని వారితో అన్నాం. ఇక్కడ ఒక మాట గమనించాలి. వాళ్ళు ఏం చెప్పాలో కూడా మళ్ళీ చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని దూత, దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే దేవుని దూత మీరు ఏం చెప్పాలో ఎక్కడ చెప్పాలో కూడా చెప్తున్నాడు. అది గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యం ఎక్కడ చెప్పాలా, ఎప్పుడు చెప్పాలా, ఏ సమయంలో చెప్పాలని మనకు దేవుడు అందిస్తాడు. సహోదరులారా సహోదరులారా గమనించారు ఈ మాట. కాబట్టి మనకు దేవులాడుకోవాల్సిన పని లేదు. దేవుడే మనకు చెప్తాడు ఏం చెప్పాలా, ఎక్కడ చెప్పాలా, ఎక్కడెక్కడ చెప్పాలా ఇవన్నీ చెప్తాడు. కాబట్టి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడు, ఎవరితో చెప్పాలో కూడా చెబుతున్నాడు. వారితో వారు ఆ మాట విని తెల్లవారుగానే అంటే వదిలిపెట్టాడు, పోయి వాళ్ళు ఉండే కాడ ఉన్నారు, తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళారు. అంటే రాత్రి వేళ వదిలిపెట్టాడు. చూడండి, ప్రభువు దూత రాత్రి వేళ వదిలిపెట్టాడు. వీళ్ళు బయటకు వచ్చారు, లోపల ఉన్నారనుకుంటున్నారు కాపులోళ్ళు, కానీ వాళ్ళు బయటకు వచ్చింది ఎవరికీ తెలియదు. బోధించుతుండేది ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలవలంపించి వారిని తోడుకొని రమ్మని బంట్రోతులను బందీ గృహమునకు పంపించారు. బంట్రోతులు అక్కడ వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కలబడనందున తిరిగి వచ్చి బందీ గృహము బహుభద్రంగా ఉందండి, మూసేసే ఉంది, బందీ గృహం మూసేసే ఉంది, కావలి వారు తలుపుల దగ్గర ఉన్నారు, తలుపులు ముందరే ఉన్నారు, కానీ తలుపు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనాను కనబడలేదు. 12వ అధ్యాయం ఇంకో విధం ఉన్నది, అప్పుడు మనం చదువుకుందాం. అంటే తలుపులు వేసినట్టే ఉన్నాయి, కావలు నిలబడ్డట్టే ఉన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమోను అని వారి విషయమై ఎటూ తోతకు ఉండేది. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుతున్నారని వారికి తెలపగా ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ దేవాలయం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి, అయ్యా ఏంది వాళ్ళు అక్కడ కనపడలేదని మీరు భయపడుతున్నారా? వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏమన్నారు? చెరసాలలో వేయబడిన వారు దేవాలయంలోకి ఎట్లొచ్చారు ఇది. కానీ దేవాలయంలోకి వెళ్ళారు. తెలపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి రాళ్లతో కొట్టుదురేమో, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారం చేయకే వారిని తీసుకొని వచ్చారు. గమనించారా? ప్రజలందరూ ఉన్నారు, వాళ్ళకు వాక్యం చెప్తున్నారు. వాళ్ళు చెప్పమన్నాడుగా దేవుని దూత, చెప్పమంటే చెప్తున్నారు. చెప్తుంటే వాళ్ళ మధ్యకి వెళ్ళి ప్రజల మధ్య నుంచి వాళ్ళని మర్యాదగా తీసుకొని వస్తున్నారు. తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టారు. ప్రధాన యాజకుడు వారిని చూసి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించుతున్నారు. అంటే యేసు ప్రభువును గురించిన హత్య అంటున్నారు.
ఆయన లేచాడని చెప్తుంటే వీళ్ళు ఆ నేరం వీళ్ళ మీద పెట్టాలని చూస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకు పేతురును అపోస్తలులను మనుష్యులతో కాదు దేవునికి మేము లోబడవలెను కదా. మీరు మనుష్యులు, మీకు మేము లోబడం, మేము దేవునికి లోబడతాం. మీరు మ్రానున్న వేలాడదీసి చంపిన సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. గమనించారా? మీరు మ్రానున్న వేలాడదీసి చంపారు, సిలువేశారు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువును మన పితరుల దేవుడు అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? తండ్రి అయిన దేవుడు. కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు లేదు కదా. తండ్రి అయిన దేవుడు ఆయన లేపాడు. కాబట్టి ఇశ్రాయేలు ఎందుకు లేపాడు? ఇశ్రాయేలుకు మారు మనస్సును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. గమనించారా? దేవుడు హెచ్చించిన వాడిని ఎవరు తగ్గించగలరండి? దేవుడే యేసుక్రీస్తు ప్రభువును శరీరధారిగా వచ్చినా తన కుమారుణ్ణి లోకంలో హెచ్చించాడు. మొన్న ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం, గుర్తుందా మీకు? తండ్రి కుమారుడికి శరీరధారిగా పంపించేటప్పుడు చెప్పి పంపించాడు. కన్యక గర్భంలోకి వచ్చాడు, 9 నెలలు గర్భంలో ఉన్నాడు. శిశువుగా జన్మించాడు, లేక గర్భస్థ శిశువుగా జన్మించాడు. బెత్లెహేములో జన్మించాడు. 8వ రోజు యెరూషలేములో సున్నతి చేయించారు ఆయనకి. ఆ తర్వాత నజరేతుకు వచ్చారు. బెత్లెహేములో ఉన్నప్పుడు మొట్టమొదటి రాత్రి గొర్రెల కాపర్లు చూశారు వచ్చి. సున్నతి చేసిన 8వ రోజు సున్నతి చేసిన తర్వాత నజరేతుకు వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ ఉంటున్నారు. అక్కడి నుంచే బెత్లెహేము వచ్చారు. ఎందుకంటే జనాభా లెక్కల్లో రాయించుకోవటానికి. మనవాళ్ళు వస్తారు కదా, మైసూరు పోయినా కూడా డబ్బుల కోసం ఎక్కడికి వస్తారు, లేకపోతే ఆధార్ కార్డులు రాయించుకోవడానికో ఏదైనా రాయించుకోవాలంటే మధ్యలో వస్తారే. అట్లా వాళ్ళు నజరేతులో ఉండేవాళ్ళు మీ సొంత ఊరు వెళ్ళమన్నారు అందరినీ. ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము వాళ్ళ సొంత ఊరు. అక్కడికి వచ్చారు. జనసంఖ్యలో రాయించుకున్నారు యేసేపు మరియను. ఆ రాయించుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ పుట్టాడు యేసుప్రభు. ఆ రాత్రి 8వ రోజు తీసుకెళ్లారు, యెరూషలేము తీసుకెళ్లారు. అక్కడ యెరూషలేములో సున్నతి చేశారు ప్రభువుకు. అక్కడి నుంచి నజరేతు వెళ్ళిపోయారు. ఆ రాత్రి గొర్రెల కాపర్లు బెత్లెహేములో ప్రభువును చూశారు శిశువుగా ఉన్నప్పుడు. నజరేతుకు వెళ్ళిన తర్వాత 1.5 సంవత్సరం పైన అయిన తర్వాత జ్ఞానులు వచ్చారు. ఆయన పుట్టిన నక్షత్రాన్ని చూసి 1.5 సంవత్సరం ప్రయాణం చేశారండి తూర్పు దేశపు జ్ఞానులు. ఎంతకాలం? 1.5 సంవత్సరం ప్రయాణం చేసి వాళ్ళు పాలస్తీనా దేశానికి చేరారు, యెరూషలేముకు చేరారు. అక్కడ తెలుసుకున్నారు అక్కడ లేడు. అప్పుడు మళ్ళీ నక్షత్రాన్ని చూస్తే నక్షత్రం ఎక్కడ తీసుకెళ్ళింది? నజరేతుకు తీసుకెళ్ళింది. అప్పుడు యేసు ప్రభు 1.5 సంవత్సరం పిల్లోడయ్యాడు. అక్కడ తీసుకెళ్ళింది. అక్కడ చూశారు వాళ్ళు. ఎవరు? నజరేతులో యేసుక్రీస్తు ప్రభు 1.5 సంవత్సరం పిల్లోడయ్యాడు చూశారు జ్ఞానులు. ఆ విధంగా మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలుకు మారు మనస్సు, పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మని ఎవరు పొందుతారు? విధేయులైన. పరిశుద్ధాత్మని ఎవరు పొందుతారు? చదవండి, అక్కడ చదువమ్మ మళ్ళీ ఒకసారి. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి. దేవుడు
దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఎవరు దేవునికి విధేయులు అవుతారో వారు పరిశుద్ధాత్మను పొందుతారు. దేవునికి విధేయులైన వారంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందిన వారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు. విధేయులు కాని వారికి పరిశుద్ధాత్ముడు పొందలేడు. విధేయులు కాని వారికి పరిశుద్ధాత్మను పొందలేరు. దేవునికి విధేయులు కావాలా. రోమా పత్రికలో ఒక మాట చూడండి, 7వ అధ్యాయం. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. నేను చేయగోరు మేలు చేయక ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడరు. అంటే ఒక మనుషుడెవరు? ఒక మనుషుని అవిధేయత వలన ఆదాము యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడరో అలాగే ఒకరి విధేయత వలన ఎవరి ఒక్కడు యేసు ప్రభు యొక్క విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కాబట్టి దేవునికి కావాల్సింది విధేయుడు కావాలా, ఆయనకు లోబడేవాడు కావాలా. విధేయులంటే లోబడేవాళ్ళు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులై ఉన్నామని చెప్పిరి. ఏ సంగతులు? యేసు ప్రభు సిలువలో చనిపోయి సమాధి చేయబడి మరణమును జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వములకు చేర్చుకొనబడ్డాడని ఈ సాక్ష్యం ఎవరు చెప్తారు? దేవునికి విధేయులైన వారు చెప్తారు. ఆనాడు ఆది అపోస్తలులు చెప్పారు. ఇప్పుడు మన పని అది. అమ్మా, అయ్యా, నువ్వు నమ్ముకొని ఎంతకాలమైంది? ఎవరికైనా ఒక్కళ్ళకల్లా చెప్తున్నావా యేసు ప్రభువును నమ్ముకోమని? ఈ కొత్త సంవత్సరంలో నన్ను తీర్మానం చేసుకో. రోజుకు కొత్త వాళ్ళు ఎవరన్నా తెలిసిన నీకు పరిచయం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఏమండి యేసు ప్రభువును నమ్ముకోండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? నవ్వుతారు. వాళ్ళు నవ్వితే నవ్వేళ్ళే. ప్రభువుని నమ్ముకోండి, నరకాన్ని తప్పించుకుంటారని ఒక మాట చెప్పయ్యా. నీ కొరకు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, నీ కొరకు మరణమును జయించి లేచాడు. నువ్వు నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు, లేకపోతే నరకానికి పోవాల్సి వస్తుందని 2 మాటలు చెప్పు. నీ స్నేహితులకో, నీ బంధువులకో, ఇరుగు పొరుగు వారికో, నీ ఇంట్లో వారికో, ఎవరికో వాళ్ళు చెప్పు. నమ్మిన వాళ్ళకి కాదు, నమ్మని వాళ్ళకి. కాబట్టి విధేయుడు కావాలి దేవునికి. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకున్నారు. ఈ మాట విని వాళ్ళు అత్యాగ్రహం తెచ్చుకున్నారు. ఏ మాట? ఈ పేతురు చెప్పిన మాట విని వాళ్ళు అత్యాగ్రహం. పేరు మాట్లాడింది ఎవరు? పేతురు అపోస్తలులు కలిసి మాట్లాడారు. అంటే అందరూ కలిసి ఉన్నాడు, పేతురు మాట్లాడుతూ ఉంటాడు. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపాలని ఉద్దేశించారట. యేసు ప్రభువును గురించి చెప్తే చంపుతారా? అవును, ఆ దినాల్లో చంపారు. ఈ దినాల్లో చంపట్లేదుగా. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల్లో అయితే యేసు ప్రభుని గురించి చెప్పినా ప్రార్థన చేసినా జైల్లో వేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, రోజు వస్తుంది ప్రార్థనా ధూపం అని ఒకటి. ప్రార్థనా ధూపం అని వస్తుంది. మన వాళ్ళు అందరూ పంపిస్తున్నారు. అది ప్రార్థనా ధూపం అని వస్తుంది. చదవండి, ఏ రాష్ట్రంలో ఎంతమంది జైల్లో ఉన్నారు, ఎంతమంది జైల్లో వేస్తున్నారు. అవన్నీ మన దేశంలోనే, ఉత్తరాది రాష్ట్రాల్లో. కాబట్టి
సహోదరులారా సహోదరులారా, మనం బాగానే చెప్పుకుంటున్నాం. ఇట్లా కూడుకున్నాం అనుకో, పోలీసులు వస్తారు, పట్టుకెళ్ళిపోతారు, మొత్తాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. కానీ దేవుని మహాకృప ఇంకా మనకు అంతగా లేదు. అక్కడక్కడ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీకాకుళంలో జరిగింది, 2 సార్లు జరిగింది. కాబట్టి దేవుని మహాకృప, ఒకవేళ అదే పరిస్థితి మనకు వస్తే ఎంతమంది వస్తారు ప్రార్థనకి? అమ్మా, ప్రార్థనకు వస్తావా? పోలీసులు పట్టుకెళ్తున్నారంటే ప్రార్థనకు వస్తావా? అమ్మ, నా ఉద్యోగం బాగుందయ్యా, నేను బాగుంది కదా, నన్ను నువ్వు అంటావు కదా. ఎంతమంది వస్తారో అప్పుడు తెలియదు అసలు. చెరసాల్లో వేసినా ప్రభు కొరకు. ఒకసారి సువార్త దండయాత్రలు పోయాం మేము, కంచికచర్లకి వెళ్ళేటప్పుడు. అక్కడ డిఎస్పీ ఆఫీస్ అని మన వాళ్ళకి తెలియదు. ఆ గొంతులో డిఎస్పీ గారి ఆఫీస్ ఉంది. బోర్డు మొదట పెట్టుంది. వీళ్ళు చూడకుండా పాట పాడుతూ వెళ్తున్నారు. ఎదురు డిఎస్పీ గారు పేపర్ చదువుతూ కూర్చున్నాడు. పొద్దున్నే అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు కదా, డిఎస్పీ గారు ఇంటి దగ్గర, అరే పోయి వాళ్ళని పిలుచున్నారు అన్నాడంట. పోయి పిలిచిపెట్టాడు. ఎవరయ్యా మీరు ఇట్లా వచ్చి ఒకసారి దూరం నుంచి, మైక్ లైసెన్స్ ఉందా అని అడిగాడంట. తెలియదు. మరి ఏంటంటే చెప్తున్నారు మీరు, మైక్ లైసెన్స్ తీసుకోకుండా అంటే డిఎస్పీ గారు ఇస్తాడు మైక్ లైసెన్స్. ఇక అప్పటి నుంచి మేము ప్రతి దండయాత్రకి బైక్ లైసెన్సు, ఆర్టీఓ దగ్గర పర్మిషను, 2 జీపులకు పర్మిషన్లు అవన్నీ తీసుకునేవాళ్ళు. తర్వాత తీసుకెళ్ళి వీళ్ళ అక్కడ తీసుకెళ్ళి తాలూకాకు అన్నారు. తాలూకా పోలీస్ స్టేషన్లో సబ్ జైలు ఉండదు. అక్కడ తీసుకెళ్ళి జైల్లో వెళ్ళేది కానీ బయట కూర్చోబెట్టారు. లోపల ఖైదీలు కానీ జైల్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కూర్చోబెట్టారు. కానీ తర్వాత మనవాళ్ళు పోయి డిఎస్పీ గారిని అడిగారు. పెద్దవాళ్ళు వెళ్ళారు, మనవాళ్ళు అడిగితే డిఎస్పీ గారు అన్నాడు, అవునండి మైక్ లైసెన్స్ లేకుండా అటు చెప్తే తప్పు కదా అని అన్నాడు. సార్ ఇప్పుడు తీసుకుంటాము అని చెప్పి, ఏంటి ఎట్లా తీసుకోవాలో చెప్పాడు. ఆయనే చెప్పాడు. అప్పటి చలానా కట్టి రిజిస్టర్ ఆఫీసులో చలానా కట్టేసి వెంటనే పోలీసు యాక్ట్ కింద చలానా కట్టాలి. చలానా కట్టేసి అది తీసుకొచ్చి అప్లికేషన్ డ్రగ్స్ డిఎస్పీ గారికి ఇస్తే శాంక్షన్ చేసి వాళ్ళు తీసుకెళ్ళండి అన్నాడు. ఇంతలోకి వాళ్ళు తీసుకొచ్చి ఏంద్రా జైల్లో వేసారా, మనోళ్ళు అడగటం, జైల్లో వేసారా, లోపల పెట్టారా, ఇవన్నీ అడుగుతున్నారు వచ్చిన వాళ్ళు. మేము నక్సలైట్లకు అక్కడ సువార్త చెబుతున్నాం అన్నారు. 7-3 వచ్చి ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారంట అక్కడ. నక్సలైట్లు సువార్త చెబుతున్నాం మేము, మీరు మమ్మల్ని వదిలిపెట్టడానికి వచ్చేలేకే మేము జైల్లో సువార్త చెబుతున్నాం అంటున్నారు వాళ్ళు. నిజమే చెప్పారంట. ఎవరు దర్శి షాలేమరాజు అని వీళ్ళంతా. కాబట్టి సరే మొత్తాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి మేము ఎక్కడ పోవాలన్నా ముందు మైక్ లైసెన్స్ తీసుకొని దాన్ని జిరాక్స్ తీసి ప్రతి జీపులో ఒకళ్ళని పెట్టుకుంటాం. ఆర్టీఓ పర్మిషన్ ఒక జీపులో ప్రతి జిరాక్స్ తీసి ప్రతి జీప్గా పెట్టాం, జీప్ నంబర్ వేసి. అలాగా అంటే మళ్ళీ ఆపకుండా అప్పటి నుంచి చేసాం. అంత ఇప్పుడు దాకా ఎవరు కాదు. ఇప్పుడు ఎదిరింపులు వస్తేనే ఇప్పుడు ఈరోజు ఇట్లా కూర్చున్నాం, రేపు పోలీసు వాళ్ళు మైక్లో చెప్తారు ఎక్కడ ప్రార్థనలు పెట్టకూడదు, ప్రార్థనలు పెడితే మేము అరెస్ట్ చేస్తాం ఆయన అన్నారు అనుకో, ఎవరు వస్తారో అప్పుడు తెలియదు. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవునికి విధేయులైన వారు, నిజముగా ఆయన ఆత్మచేత నడిపించబడేవారు చట్టాలకు భయపడరు, చెరసాలకు భయపడరు, పోలీసుకు భయపడరు, సువార్త చెప్తూనే ఉంటారు. కాబట్టి ఎందుకంటే అపోస్తులుడైన పౌలు ఒక మాట చెప్పాడు. పౌలు చెరసాల్లో వేశాడు. పౌలుని చెరసాల్లో వేస్తే
చెరసాల్లో సువార్త చెప్తున్నాడు, పాటలు పాడుతూ సువార్త చెప్తున్నాడు. కాళ్ళకు బొండ వేశారు. కాళ్ళకు బొండ అంటే చెక్కలు ఉంటాయి, 2 చెట్ట. ఆ చెక్కలు ఉంటాయి, ఆ చెక్కలకు రంధ్రాలు ఉంటాయి. వాటిలో కాళ్ళు పెట్టేసి చెక్క వేసి దానికి తాళ వేస్తారు, కాళ్ళు రావుకి వెనక్కి. అది బొండ. ఒక్కోసారి ఇనప గుండు ఉంటుంది, ఆ గుండుకు చైన్ ఉంటుంది, ఆ చైన్కి కాలు చేస్తారు అంతే. జట దాన్ని అళ్ళనుకొని పోతాము, అది అట్లా ఉంటుంది అనమాట. అటువంటిది ఫిలిప్పీ పట్టణంలో, ఐరోపా ఖండంలో మొట్టమొదట వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఫిలిప్పై చెరసాలు వేశారు. సువార్త చెప్తుంటే చెరసాలు వేశారు. చెరసాలు వేస్తే ఆ రాత్రి ప్రార్థన చేయటం, సువార్త చెప్పటం, ప్రార్థన చేయటం, సువార్త చెప్పటం. వీళ్ళు ఈ విధంగా చేస్తున్నలేకే మధ్యరాత్రుల కల్లా పెద్ద భూకంపం వచ్చింది. భూకంపం వచ్చి చెరసాల పునాదులతో సహా కదిలిపోయినాయి. చెరసాల తాళాలన్నీ ఊడిపోయినాయి. కానీ వీళ్ళు కాదు, ఒక్క ఖైదీ కూడా పారిపోవాల. ఎందుకు చెప్పండి? ఒక్క ఖైదీ కూడా పారిపోవాల. వీళ్ళు ఉన్నారు, మిగతా ఖైదీలు కూడా ఉన్నారు. చెరసాల నాయకుడు మొత్తం ఖైదీలు పారిపోయారు, ఇంకేదో నన్ను చంపేస్తారని కత్తి తీసుకొని పొడుచుకోపోయాడు. పౌలు అన్నాడు, నువ్వు పొడుచుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవరు బాగలేదు, వచ్చి చూసుకో అన్నాడు. అప్పుడు లైట్ తీసుకొచ్చి చూస్తే తలుపులు తీసుండే కానీ ఎవరు చెరసాల్లో వాళ్లే ఉన్నారు. ఎందుకున్నారంటే అప్పుడు దాకా పౌలు చెప్పిన సువార్త, చెరసాల్లో పౌలు సువార్త చెప్తూ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నందువల్ల ఎవరు కూడా తాము చేసిన పాపానికి తాము బాధ్యులమే అని చెరసాల నుంచి ఒక్కడు పారిపోవాల. రకరకాల నేరాలు చేసిన నేరస్తులు ఉన్నారు, ఎవరు పారిపోవాలి. అప్పుడు మళ్ళీ తలుపులు వేసేసి అప్పుడు పేతురు, పౌలు, శీలను ఆ బొండల నుంచి విడిపించి చీకటి కొట్లో వేసాడు. వాళ్ళని ఆ చీకటి కొట్లో నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. చెరసాల నాయకుడు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి కొట్టారు, బాగా కొట్టి దాంట్లో వేశారు. ఆ దెబ్బలన్నిటికీ బెత్తాలతో కొట్టారు. ఆ దెబ్బలన్నిటికీ రక్తం కారేటట్టు కొట్టారు. వాటన్నిటికీ గాయాలకు తుడిచి శుభ్రం చేసి మందులేసి వాళ్ళకి స్నానం మరి భోజనం పెట్టించి అప్పుడు అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలన్నాడు. రక్షణ పొందుటకు నేనేం చేయాలని అడిగాడు చెరసాలనాయకుడు. అప్పుడు చెప్పాడు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతుంది. వెంటనే అతడి కుటుంబం అంతా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. దేవుని యందు విశ్వాసం. అప్పటికే లూదియా నమ్ముకుంది. అప్పటికే లూదియా ఇంటి వారు నమ్ముకున్నారు. తర్వాత వీళ్ళు చెరసాలలో పడ్డారు. కాబట్టి సహోదరుడా, సహోదరి, శ్రమలు వస్తే కానీ సువార్త విస్తరించదు. శ్రమలు రావాలా సంఘానికి. అసలు గింజలేదో తేల్తాయి, అసలు గింజలేదో పైకి తేల్తాయి కదా. తాడు గింజలన్నీ పైకి తేల్తాయి, అసలు గింజలన్నీ కాడుక్కుపోతాయి. అది అందరూ నమ్ముకున్నాం అంటున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు. నిలబడేది ఎవరో అప్పుడు అర్థమైంది. ఎందుకు మీరు ఎస్సీయా బీసీయా మీ తెల్ల కార్డులు నేను తీసేస్తామని చెప్పమను. ఎంతమంది తీసేయమంటారో ఎంతమంది ఉంచుకుంటారో అర్థమైంది. వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు విశ్వాసులకు పరీక్షల రోజులు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, ప్రభు రాబోతున్నాడు. ఈ సమయంలో మన విశ్వాసం కాపాడుకోవాలి. విశ్వాసం కాపాడుకుంటేనే సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు కూడా ఎత్తబడతావు. లేదా మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకున్నానో వాడిని దేవుని ఎదుట నేను దూతల ఎదుట ఒప్పుకుంటానంటున్నాడు ప్రభు. ఒప్పుకుంటావా, ఒప్పుకోవు, ఇక అది నీ ఇష్టం మీద ఆధారపడి ఉన్నది. ప్రార్థన చేసుకున్నా.